IDream ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. లాస్ట్ ఎపిసోడ్స్లో మనం ఏం నేర్చుకున్నాము? అబాకస్ హిస్టరీ నేర్చుకున్నాము, ఈ పార్ట్స్ అవి నేర్చుకున్నాం. ఇప్పుడు సింపుల్ వేలో మనము అబాకస్ డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా చేయడం ఎందుకు నేర్చుకుంటున్నాం మనము? ఇది మైండ్తో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అసలు సింపుల్ వేలో ఎట్లా డ్రా చేయాలి, పార్ట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అన్నది మనం నేర్చుకున్నాం ఇవాళ. సింపుల్ వేలో డ్రా చేయడం అంటే ఫస్ట్ మనం ఫ్రేమ్ డ్రా చేయాలి. ఫ్రేమ్ ఎలా ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. మీకు అందరికీ రెక్టాంగిల్ ఎట్లా డ్రా చేయాలో తెలుసు కాబట్టి ఈజీ వేలో ఫస్ట్ రెక్టాంగిల్ డ్రా చేయండి. ఈ రెక్టాంగిల్ని ఏమంటాము? ఫ్రేమ్ అంటాము. ఓకే, నెక్స్ట్ మధ్యలో ఏముంది? బార్ ఉంది. ఈ బార్ ఆర్ బీమ్ అంటాం. రెకనింగ్ బార్ ఆర్ బీమ్ అంటాం. ఇది స్లీపింగ్ లైన్ వేస్తున్నాను నేను, ఒక స్లీపింగ్ లైన్. ఓకే, ఇది బీమ్ అంటారు. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే బీమ్. ఓకే, ఇది బీమ్. నెక్స్ట్ మనము ఈ వర్టికల్ లైన్ అయిపోయింది, హారిజాంటల్ లైన్ అయిపోయింది. వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. ఇప్పుడు వర్టికల్ లైన్స్ ఏం చేస్తున్నాను? సింపుల్ కదా ఇవి లైన్స్ డ్రా చేయడం. ఓకే, వీటిని ఏమంటారు? రాడ్స్ అంటారు. ఇవి రాడ్స్. తర్వాత ఏముంది? ఇక్కడ ఈ యూనిట్ డాట్స్ ఉన్నాయి. డాట్ పెట్టడం మీకు ఈజీ కదా. ఇక్కడ నేను డాట్ పెడుతున్నాను. ఇది యూనిట్ డాట్. ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడ 1000 దగ్గర మళ్ళీ ఇంకొక డాట్ పెడతాను. ఓకే, వీటిని ఏమంటారంటే యూనిట్ డాట్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇక్కడ బీడ్స్ ఉన్నాయి. మీకు సర్కిల్ డ్రా చేయడం వచ్చు. బీడ్స్ ఎట్లా డ్రా చేస్తున్నాను చూడండి. కింద ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 సర్కిల్స్ నేను ఇక్కడ 1 2 3 4 డ్రా చేసాము. మరి 5 ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఇది ఇక్కడ 5 డ్రా చేసాం. ఈ బీడ్స్ని ఏమంటారు? నేను లాస్ట్ వీక్ చెప్పాను, కింద ఉన్న బీడ్స్ని ఎర్త్ బీడ్స్ అంటారు, లేకపోతే లోవర్ బీడ్స్ అంటారు. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే లోవర్ బీడ్స్. వీటిని ఈ పైన ఉన్న బీడ్ని అప్పర్ బీడ్ అంటారు, లేకపోతే హెవెన్ బీడ్ అంటారు. డాట్స్ డ్రా చేసాము, సర్కిల్ డ్రా చేసాము, రెక్టాంగిల్, హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్స్తో సింపుల్గా అబాకస్ని డ్రా చేసుకున్నాం. ఇది ఎందుకు డ్రా చేసుకోవాలని చెప్పానంటే ఇది మైండ్లో ఉంటుంది కాబట్టి. మనము ఫస్ట్ దీంట్లో వేసి నేర్చుకుంటాము, తర్వాత అది మనం క్యారీ చేయలేం కదా స్కూల్కి, అది మన మైండ్లో ఉండిపోతుంది కాబట్టి మన మైండ్తో క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఇది అబాకస్ వేయడం నేర్చుకున్నాం మనము. ఈ ఫ్రేమ్, బీమ్, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, బీడ్స్, అప్పర్ బీడ్స్, లోవర్ బీడ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే తర్వాత మనం ఏం చేద్దామంటే బీడ్స్ ఎట్లా వేయాలి, ఏ ప్లేస్లో వేస్తే ఏ వాల్యూ వస్తుంది, బీడ్స్ ఎట్లా రికగ్నైజ్ చేయాలి, మనము దాంతో సింపుల్ ఎడిషన్స్ ఎట్లా చేయాలి అన్నది మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో నేర్చుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.